జూరాలకు వరదలు ముందుగా రావడంతో పెండింగ్ పనులు పూర్తి కాలేకపోయాయని అన్నారు మంత్రి శ్రీహరి. జూరాలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. జూరాల డ్యాం డ్యామేజ్ అవుతోందని, కింది ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని భయాందోళనకు గురిచేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం కుంగిపోతే ఏమీ కాదని మాట్లాడిన బీఆర్ఎస్ జూరాలపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు మంత్రి శ్రీహరి. కాళేశ్వరం కుంగిపోయి మొత్తము భూములకు పోయి డ్యామే వంగిపోతే అది ఏం కాదు చేసుకోవచ్చులే అనేటువంటి ఆలోచనతో ఈ పార్టీ వాళ్ళే మాట్లాడుతూ ఇక్కడ రోపు రొటీన్గా చేంజ్ చేసే రోపుని కూడా ఏదో భూతత్వంలో చూపించి మేమేదో చెబుతా ఉన్నాం భద్రంగా ఉండండి. 12 లక్షల క్యూసెక్ల నీళ్లు పోయేటప్పుడే కింది గ్రామాలలో ఎవరికి ఏం కాలే. ఈ ప్రాంతం వాళ్ళకి 6 లక్షల 7 లక్షల క్యూసెక్ల నీరు వదలడం ఎన్నో సందర్భాలు చూసారు. కాబట్టి ఇదొక భ్రమ కలిగించడానికి ఏదో ఈ అధికారంలో ఉండి ఏం చేయలేకపోతున్న మాట బయట పెట్టి ప్రయత్నం చేద్దామని వాళ్ళే సెల్ఫ్ అవుట్ అయినరు. దీంట్లో 100% నాకు తెలిసినంత వరకు మరి మేము కూడా జూరాల మాకు గద్వాలు వస్తా పోతా ఆ డ్యామ్ మీద డ్యామింగ్కి సంబంధించిన విషయాలు పెద్ద మనిషి మాట్లాడతారు. కానీ ఈ విధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించి తెలంగాణ రాష్ట్ర ప్రజలలో ఏదో అద్భుతం మేము చేయకపోతామని చెప్పి మొక్కబోర్ల పడే సందర్భం గుర్తుకొస్తుంది తప్ప జూరాల ప్రాజెక్టుకి ఏమీ కాదు. వాళ్ళు ఏమైనా కావాలని కోరుకుంటే కూడా కాదు అన్నమాట మరొకసారి మీ ద్వారా తెలియ